అప్పట్లా కేసీఆర్ కిట్లని ఇస్తుండే సర్కార్ దవాఖాన్ల కాన్పైనోళ్లకు మంచిగానే అక్కడికొచ్చేది. ఈ గవర్నమెంట్ ఇయ్యకున్నా నేనిస్తా అని ఇలా కొందరికి వంచిండు రామన్న. పుట్టినరోజు పేరు మీద గరీబులకు గిఫ్టులు అన్నట్టు. ఇదొక్కటి మంచిగానే యాదుంది కానీ రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పోడు భూములకు పట్టాలు ఇయ్యలేదనే ముచ్చట మతికుందో లేదో సారుకు. అట్లనే గీ స్కీమ్ సుత చిన్న సీఎం బట్టి సార్ వంచుతున్నాడు దళిత బంధు చెక్కులు 4,63,00,000 రూపాయలు. కాకుంటే ఇవి అప్పట్లో సాంచినైతే ఇప్పుడు చెక్కులు ఇచ్చిరు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఉప ఎన్నిక కోసం హుజరాబాద్ లో 10 లక్షల పథకం పెట్టి ఇయ్యలేదనుకుంటా బయట ఇంకో 4 మండలాలు సెలెక్ట్ చేస్తే అందులో ఇదొకటి 3,465 మందికి వంచేది ఉంటే చాలా మందికి అందినాయి ఆల్రెడీ. మిగతా వాళ్ళకి కూడా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అందరికి వచ్చినట్టు చేస్తాం. మళ్ళీ వారం తర్వాత అయితే ఒక్కకానే 1387 యూనిట్లు గయాబ్ చేసిరంటే చూడండిగా. ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, జేసీబీలు, కాల్రు, డైరీ ఫాము, కోళ్ల ఫారము, దుక్నము ఇట్లా ఏదన్నా ఒకటి పెట్టుకొని అటెంక అమ్ముకున్నారట. దళితులకు ఫాయిదా కోసం పెట్టిన పథకం పంతనం గిట్లయ్యే వరకు గీ ఆర్డర్ వేసిండు సారు. అలా ఎవరైనా తప్పుడు విధానంతో ఇక్కడ నుంచి పక్కదో పట్టే క్రమంలో ఎవరైనా కొనుగోలు చేస్తే కూడా వాటన్నిటిని వెనక్కి తీసుకొచ్చి లబ్ధిదారులకి అంటే దళిత బంధు కింద వచ్చినాయి గట్లనే ఎవరైనా కొనుక్కుంటే బాజాబ్తా గుంజుకపోతారు అన్నట్టు. అమ్మినోళ్ళకి వాపస్ వస్తుంది కానీ కొన్నోళ్ళే ఆగము. ఈడనే ఇట్లుంటే ఇక స్కీమ్ చాలా అయినా హుజరాబాద్ లో దగ్గర అందరికి అందినాయి. కానీ ఇప్పుడు సగం బడాగు పడతలేవు. ఇట్లా తీసుకొని అట్లా అమ్ముకున్నారని లొల్లి నడుస్తుంది. ఈ విగిన కొందరు లీడర్లు పైసలు తీసుకొని ఇప్పిస్తే ఈయనోళ్ళకి రాలే మళ్ళా కార్యకర్తలకే. ఎవరో ఎందుకు ఖుద్దు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ సారే గిట్లా అన్నాడు మొన్న మీటింగ్ లా. ఖరాబ్ అయింది. ఏ పథకం అది అలాగే వచ్చినట్టున్నది. ఏ పథకమే దళిత బంధు. ఎట్లన్నా చేసి హుజరాబాద్ లో గెలవాలని దళితులకు 10 లక్షల పథకం ఆశ చూపి అటెంక లాపరవ చేస్తే గిట్లాగమైంది అన్నట్టు.